డిఫరెంట్ ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు మీరు చెప్పబోయే అంటే ఆగస్టు 15న చలో చార్మినార్ కార్యక్రమానికి శాకాహార ర్యాలీకి భారీ ఎత్తున తరలి వస్తున్నారు. సో ఎటువంటి అంటే జర్నీల పరంగా కానీ ఇప్పుడు క్లైమేట్ అనేది ఎంతవరకు సహకరిస్తుందో లేదో తెలీదు. సో జాగ్రత్తలు ఏం తీసుకోవాలనుకుంటున్నారు? మేడం ఏది లేదు, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 24 గంటలు సమానం. ఇప్పుడు మనం మీరు కడతాలో చూశారు, పత్రిజీ గారి స్మృతి సంవత్సరం వర్షం పడుతున్నది ప్రోగ్రామ్ అయ్యేది చూసావు కదా, అయింది కదా. 24 నాడు సాయంత్రం పత్రిక గారి శక్తి స్థల్లో 2 గంటలు జరగాలంటే 2 గంటలు వర్షం ఆగింది, బ్రహ్మాండంగా ప్రోగ్రామ్. మేమంతా నేర్చుకుంది ఏంటంటే నేచర్ పని చేస్తుంది, మన పని మనం చేస్తాము. బ్రహ్మాండ జాగ్రత్తలు ఏం అవసరం లేదు. ఆగస్టులో పెద్ద ఏదో వర్షాకాలం ఉంటుంది, వస్తుంది, ఆ రోజు వర్షం రాదు, హ్యాపీగా వర్షం నేచర్ కూడా మనకు సహకరిస్తుంది, 100% సహకరిస్తుంది. నేచర్ ఈజ్ నేచర్ అంతే, దాని పని చేస్తుంది. వర్షం పడుతుంది, ఎండ కొడుతుంది, చలి పెడుతుంది. మనిషి ఆల్ వెదర్ ప్రూఫ్ ఉండాలి. ఏదేమన్నా ప్రోగ్రామ్ సవ్యంగా జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో కూడా ఈ శాకాహారం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని కంపల్సరీ నాన్ వెజ్ అనేది తీసుకురావద్దు అని చెప్పడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు కండక్ట్ చేయబోయే శాకాహార ర్యాలీలు, ఇక ముందు కండక్ట్ చేయబోయే శాకాహార ర్యాలీలు ఏమైనా కానీ ఆ స్కూల్స్ని టార్గెట్ చేసే విధంగా ఏమన్నా ఉంటాయా? మేడం ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ మనం మాస్టర్స్లో చేస్తున్నాం అవగాహన, నెక్స్ట్ స్కూల్స్ పిల్లలను కూడా స్కూల్ యాజమాన్యం, ఎందుకంటే మేము సండేనే పెడుతున్నాం కాబట్టి మొన్ననే ఈ ఐడియా వచ్చింది. స్కూల్ ఆ డిస్ట్రిక్ట్లో ఆ టౌన్లో ఉండే స్కూల్ పిల్లలందరితోటి కూడా చేయాలని మొన్నలే ప్రణాళిక తయారు చేసాం. ఇప్పుడే ఇది బాగా సెట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ స్కూల్ పిల్లలను కూడా తీసుకొస్తాం. మొత్తం ఒక టౌన్లో అంటే ఎన్నో స్కూల్స్ ఉంటాయి, వేల మంది పిల్లలు ఉంటారు. లేదా ఆ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి అది కూడా ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద అయిన వాళ్ళు కానీ ఏజ్డ్ పర్సన్స్ కానీ కొంచెం ఈ కంటెంట్ని అర్థం చేసుకుని శాకాహారం ప్రాముఖ్యతను అర్థం చేసుకొని నాన్ వెజ్లోంచి వెజిటేరియన్గా మారాలంటే కొంత టైం పడుతుంది. పిల్లలు అనేసరికి అంటూ ఉంటారు కదా, మొక్కై వంగంది మానే వృంగున అని చెప్పేసి, ఆ కాన్సెప్ట్లో మీరు ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నారు. అందుకే ఆర్గనైజేషన్ 2 వర్టికల్గా మనందరకు ధ్యానం చేస్తుడు శాకాహారం చెప్తూనే పిల్లల స్కూల్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, వాళ్ళకి ధ్యానం నేర్పియాలి, వాళ్ళని సరి అయిన పద్ధతులు జీవించే విధంగా చెప్పాలి, వాళ్ళకు శాకాహారం గురించి చెప్పాలంటే క్లియర్గా. ఈ సంస్థ ఏంటంటే 5 సంవత్సరాల పిల్లవాడి నుంచి 100 సంవత్సరాల వ్యక్తి వరకు మనం చెప్తూనే ఉంటాం, మన ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఓకే సార్,